హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే మన రైల్వే కోడూరులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి అయితే వచ్చేసాను. ఈరోజు ఒక స్పెషల్ రీజన్ ఉంది, అందుకే నేను కూడా అమ్మవారి గుడికి అయితే వచ్చేసాను. ఆ స్పెషల్ రోజు ఏమో కాదండి, ఈరోజు ఆషాఢ మాసం, అది శుక్రవారం. ఆడవారికి ఎంతో ఇష్టమైన గోరింటాకు మహోత్సవాన్ని అయితే మన గుడిలో జరుపుకుంటున్నాం. సో నేను కూడా ఆ మహోత్సవాన్ని చూడడానికి అయితే ఇక్కడికి వచ్చేసాను. ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు అనేది అందరికీ తెలుసు, కానీ ఎందుకు మహిళలు గోరింటాకు పెట్టుకుంటారనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే చెప్దాం అనుకుంటున్నాను. గోరింటాక్ని లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తారు, అందుకని సౌభాగ్య స్త్రీలు భర్త ఆరోగ్యం కోసం ఈ గోరింటాక్ని అయితే పెట్టుకుంటారు. అదీకాక ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి చేతులు కాళ్ళకి చల్లదనాన్ని ఇచ్చి ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే దీనివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ గుణాలు అయితే ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే కొన్ని చర్మ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ గోరింటాకు అయితే ఉపయోగపడుతుంది. సో గుడికి వచ్చిన మహిళలందరూ పూర్వ పద్ధతులను సాంప్రదాయాలను పాటిస్తూ గోరింటాకుని రుబ్బుతూ అమ్మవారి జీవిత గాథ అండ్ లలితా సహస్రనామాన్ని మరియు మణిదీప వర్ణన, కాలభైరవ అష్టకం, సౌందర్య లహరి మరియు కన్యకాష్టకం అందరూ ఎంతో భక్తితో పఠిస్తూ ఈ గోరింటాకుని అయితే రుబ్బినారు. మొదటిగా ఈ కార్యక్రమాన్ని మా గుడి పూజారి విశిష్టతను తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత గుడికి వచ్చిన మహిళలందరూ పారాయణం చేస్తూ గోరింటాకుని రుబ్బినారు. కార్యక్రమం తదనంతరం అమ్మవారికి వివిధ రకాల హారతులు ఇచ్చారు. తదనంతరం రుబ్బిన గోరింటాకును మొదటిగా అమ్మవారికి పెట్టి తర్వాత మహిళలందరికీ పంచారు. స్వామి మంత్రపుష్పం చదివిన తర్వాత వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంచారు. వచ్చిన చిన్నపిల్లలందరికీ మహిళల చేత గోరింటాకు అయితే పెట్టించారు. మేము మా ఊర్లో గోరింటాకు పూజనైతే ఇలా జరుపుకున్నాం. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేసి మీ ఊర్లో మీరు ఎలా జరుపుకున్నారో మాకు కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో నేను మీ ముందుకైతే వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.